హాయ్ అండి. మార్నింగ్ 4:15కి లేస్తే 5:10 అయ్యేసరికి నా మెడిటేషన్ పూజ అన్నీ అయ్యేసరికి 5:10 అయిందనమాట. తర్వాత కషాయం తాగేసి కాఫీ తాగేసి హ్యాపీని తిప్పేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారా? అదే అక్కడ యాపిల్ క్యారెట్ రెడీగా ఉంది చూడండి. దానిమ్మ లేదు ఉంటే అది వేసేసి ఉండేదాన్ని. అందులో మొలకెత్తిన పెసలు ఉంటాయి కదా, స్ప్రౌట్స్, అది కలిపేశాను. ఈరోజు తాగిన మెంతులు వాటర్ తాగిన తర్వాత ఉన్న మెంతులను కూడా చక్కగా అలా కలిపేస్తానండి. చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఎండు ద్రాక్ష కిస్మిస్ని కూడా కలిపేసుకోవాలి. అన్నీ చేరి ఒకే దాంట్లోకి వెళ్ళి మనకు ఆ పోషకాలతో ఉన్న ఆహారం అంతా మన ఒంట్లోకి వెళ్తే ఎంత బాగుంటుంది కదా. అలాగే బాదంని నానబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని బాదంని కూడా వేసేసాను. దాంతోపాటు వాల్నట్స్ కంపల్సరీ నానబెడతానండి నేను బాదంతో పాటు. అవి కూడా వేసేసుకొని ఖర్జూరం లోపల గింజ తీసేసి ఖర్జూరం, అలాగే అది క్రెయిన్ బెర్రీస్ అండి, బ్లూబెర్రీస్లో చిన్న గింజ ఉంటుంది, అది కూడా తీసేసి కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇంకంతే, అన్నీ చేరి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎంత టేస్ట్ ఉంటుందో నిజంగా ఇది. మనం ఇంకోటి ఏంటంటే బాగా నమిలి తింటాం కాబట్టి మన నోటికి కూడా మంచి ఎక్సర్సైజ్, దంతాలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. బాగా ఊరికే అలా మింగేయం కదండి. మామూలుగా సాఫ్ట్గా ఉన్నది ఏదైనా అయితే మింగేస్తాము, బట్ ఇదైతే నములుతూ ఉంటాం కదా. అండ్ అలాగే బాగా పండిపోయిన సపోటా ఉంటే అలా జ్యూస్ చేసి పెట్టేశాను. ఇంకా ఎగ్స్ అండి, అది కూడా బ్రేక్ఫాస్ట్గానే. ఇంకో ఎగ్ ఏంటంటే మా హ్యాపీగాడ్ ఎగ్ అనమాట, అది వాడికి కూడా ఉంది. అలాగే వీడు చూడండి నాతో పాటు 4 o'clockకి లేచిపోతాడు. ఇంకా ఈ టైం అయ్యేసరికి ఇక్కడ టైం చూస్తే మీకు 8 అవుతుంది చూడండి, 8:10 అయింది. గాఢ నిద్రలో ఉన్నాడు ఈ టైం అప్పుడు. ఇంకా వంట అంటే బాక్స్కి రెడీ చేయాలి కాబట్టి నేను బాక్స్కి కోసం అని చెప్పి వంటకి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు పెసరపప్పు, వంకాయ, ములక్కాయ, ఎగ్ కర్రీ చేశాను, ఎగ్ ములక్కాయ. సో కుక్కర్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసి పోపు దినుసులు వేసి కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలండి. ఏ పప్పు పోపుకైనా ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. పసుపుని వేసేసుకోవాలి. పసుపుతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మరీ చిన్నవైతే కట్ చేయక్కర్లేదండి, కొంచెం పెద్ద ముక్కలే వేసుకోవచ్చు. సో వాటితో పాటు ఆనియన్స్తో పాటు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఈ లోపల కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా ఉంది, వేసేసాను. తర్వాత కూరకి చెట్టు నుంచి తెచ్చుకుందామండి. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసేసుకొని పెసరపప్పుతో బాగా వేయించుకుంటే ఉంటుంది చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు అలా వేయించకుండా వేస్తే ఉడికిపోతుంది కానీ ఈ టేస్ట్ అయితే రాదనమాట. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపోయినంత వాటర్ వేసేసుకొని, అంటే కొంచెం పప్పు మునిగేటంతగా అనమాట, వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే మనకి పప్పు అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ కూర కోసం అని చెప్పి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకున్నాను. వంకాయలు కట్ చేయలేదు, తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే నల్లగా అయిపోతాయి. సో కరివేపాకు లేదన్నాను కదా, అందుకని చెప్పి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు అని చెప్పి పెరట్లోకి వచ్చానమాట. అది అసలే చెట్టు కానీ తీసేస్తున్న దాని నుంచి. సో చెట్టు నుంచి వచ్చినటువంటి కరివేపాకుని తీసుకొని వెళ్తుంటే నాకు ఇక్కడ ఈ బుజ్జి కరివేపాకు చెట్లు కూడా కనిపించే, మీకు చూపించాలనిపించింది. చాలా పెద్దగా అయిపోయి ఉండేవండి, కానీ వాటికి ఏంటో ఒక దోమ పురుగులాగా వచ్చేసింది. సో అందుకని చెప్పి మొత్తం కొట్టించేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేసుకెళ్ళాం కదా, అది కొద్దిగా హీట్ అయింది. ఈ లోపల హ్యాపీగా నా కోసం చూసేస్తున్నాడు అనమాట, నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి. సో హీట్ అయింది కాబట్టి పోపు దినుసులు వేసుకొని పసుపును కూడా వేసుకొని కొంచెం సేపు వేయించిన తర్వాత కరివేపాకు ఇప్పుడు తెచ్చుకున్నాం కదా చెట్టు నుంచి, ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఆ కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ చిన్నవి అక్కర్లేదండి, కొంచెం ఆ సైజ్ కట్ చేసుకుంటే పర్వాలేదు. ఈ ఆనియన్స్ వేగే లోపల నేను వంకాయలు కట్ చేసుకుంటాను అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో ఇది ఇక్కడ వేగే లోపల నేను వంకాయల్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో వంకాయల్ని కట్ చేసేసుకొని ఈ వేగిన పోపు ఉంది కదా ఆనియన్స్తో పాటు దాంట్లో మనం వేసేసుకోవాలన్నమాట ఈ వంకాయల్ని. ములక్కాయలు కూడా వేసానండి, ఎందుకంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ములక్కాయ అని చెప్పి. అలాగే మరి కాస్త పసుపుని, మరి సాల్ట్ని, రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. అలా మగ్గుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పప్పుకైతే కుక్కర్ ఓపెన్ చేద్దాము, ఎందుకంటే మనకి 2 విజిల్సే వచ్చాయి కదా. పప్పు గుత్తుతో మరొకసారి మ్యాష్ చేసుకోవాలి. 3-4 విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది, అది అసలు బాగుండదు.
అందుకని నేను 2 విజిల్స్ రానిస్తాను. ఇంతకుముందు సాల్ట్ వేయలేదు కాబట్టి మనం పసుపు సాల్ట్ని కూడా కారంని కూడా వేసేసుకుందాం. కారం పచ్చిమిర్చి మీరు కాస్త ఎక్కువ వేసుకుంటే కారం అక్కర్లేదు. నేను ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా తగ్గించే వేసాను కాబట్టి మరి కాస్త వేసుకున్నాను అనమాట. ఇక్కడ వంకాయ మగ్గింది కొద్దిగా, కాకపోతే ములక్కాయ కూడా ఉడకాలని చెప్పి నేను మరి కాస్త వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని అలాగా ఆ వాటర్లో మగ్గించేస్తున్నాను. ఇక్కడ కారం ఉప్పుతో పాటు మరొక 3-4 మినిట్స్ మనం కొంచెం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటూ ఉంచామంటే పప్పు రెడీ అయిపోయిందండి. ఇక్కడ వంకాయ కూరలో క్యాప్సికమ్ వేద్దామని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే, అది టొమాటో కాదండి, క్యాప్సికమే. సో లాస్ట్లో వేస్తే ఒక 5 నిమిషాల్లో క్యాప్సికమ్ మగ్గిపోతుంది అనమాట. అందుకని నేను క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తాను. పోషకాలన్నీ వెళ్ళాలి కాబట్టి నేను వీలైనంత వరకు వెజిటబుల్స్ యాడ్ చేసేస్తూ ఉంటాను. ఇలాగ ఒక వెజిటేరియన్ కర్రీలో జనరల్గా ఆకుకూర కూడా పెడతాను. ఇప్పుడు ఆ వంకాయ మగ్గింది కాబట్టి అందులో కాస్త కారం అలాగే మరి కాస్త ధనియా పౌడర్ని కొంచెం వేసుకుంటే ధనియా పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో బాగా కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది వంకాయ, ములక్కాయ, క్యాప్సికమ్. ఇదొక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. సో పప్పు అయిపోయింది, ఇది అయిపోయింది, ఎగ్ కూడా అయిపోయింది. నేను మీకు చూపించలేదు. బాక్స్ అయితే ఇంకా పెట్టేసుకుందాం. బాగా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. చూసారా వంకాయ కూర. ఇంకా బాక్స్కి రెడీ చేసుకోవడమే. పొద్దుట నిజంగా ఎంత హైరానా ఉంటుందండి. మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా? ఎందుకంటే ఇంకా 2, 3 అఫ్కోర్స్ అవన్నీ నేను చేసేదాన్ని. ఇప్పుడు ఈ ఒక్క బాక్స్ పెట్టడానికే నాకు పొద్దుట హైరానాలాగా ఉంటుంది, చెమటగా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్. ఎందుకంటే బాగా ఎండ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ సమ్మర్ కాబట్టి 9 నుంచే మనకి వేడి వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక కప్పులో వంకాయ, ములక్కాయ, క్యాప్సికమ్ పెట్టాను. ఒక కప్పులో పెసరపప్పు పెట్టేశాను. ఆల్రెడీ ఎగ్ నేను మీకు చూపించలేదు, ఎగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎగ్ ఆల్రెడీ పెట్టేశాను. ఇకపోతే బటర్ మిల్క్ చేస్తానండి. బటర్ మిల్క్లో నేను ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెడతాను చూడండి. పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఇదే కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఐస్ క్యూబ్స్లో వేసుకుంటే బటర్ మిల్క్ చేసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అందులో వేసేసామంటే సూపర్ టేస్ట్ వస్తుంది. నేనేం చేస్తానంటే ఐస్ క్యూబ్స్ని ముందు బటర్ మిల్క్ వేసే బాటిల్లో వేసేసి అందులో బటర్ మిల్క్ వేస్తే ఆ టైం అయ్యేసరికి మంచి స్పైసీ బటర్ మిల్క్. స్పైసీ అంటే మరి ఎక్కువే ఉండదు. కరివేపాకును కూడా వేస్తాం, నిమ్మాకుల్ని కూడా వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బటర్ మిల్క్ చాలా మంచిదండి బాడీకి. సో ఇష్టంగా మనం టేస్ట్గా చేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి బటర్ మిల్క్ మనం టేస్ట్గా రావడానికి ఇప్పుడు మనం బయట తాగుతూ ఉంటాం చూడండి, అమూల్ బటర్ మిల్క్ అనేవి ఎంత బాగుంటాయో అవి. అలా ఉన్నవి మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో. ఈజీ అనమాట. ప్రతిసారి మనం తిప్పుకోవడం అలా కాకుండా ఒకేసారి మనం చేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నీ పెట్టేశాను. ఇంకా ఫైనల్గా రైస్ కూడా అయిపోయింది కాబట్టి రైస్ను కూడా వేసేసుకుంటే ఇంకా మొత్తం అయిపోయింది. కొంచెం స్వీట్ కూడా పెట్టాను అనమాట, పెసరపప్పు పాయసం. మీకు అది కూడా చూపిస్తాను నేను రెసిపీని. చాలా చాలా బాగుంది. అమ్మయ్య, నా వంట అయిపోయింది, బాక్స్ అయిపోయింది. టిఫిన్ చేసే పని అయితే పెద్ద లేదు, కానీ అది పని లేదనుకుంటాం కానీ చాలా పెద్ద పని అండి. అది అన్నీ రెడీ చేసుకోవాలి. సో బాక్స్ ఇంకా పెట్టేశానంటే ఒక పెద్ద ప్రహసనం అయిపోయినట్టే నాకు. సో మీరు కూడా ఏదో చేసుకునే ఉంటారు కదా, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. చూసారా ఎలా అయిపోయానో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే, మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీ.